రూబేనీయులను గాదీయులను యెహోవాయే దేవుడు అని చెప్పటానికి ఇది మన మధ్యను సాక్షిగా ఉంటుందని ఆ బలిపీఠానికి ఏదా అని పేరు పెడతారు. వారు వాగ్దాన భూమికి రాగానే దేవుడైన యెహోవా నలుదిక్కుల వారికి నెమ్మదిని కలుగచేశారు. ఆ సమయంలో యెహోషువ చాలా వృద్ధాప్యంలో ఉంటాడు. మొదటి నుండి దేవుడు వారికి చేసిన మేలుల గురించి మరొకసారి వారికి వివరించి చివరిగా ఇదిగో సర్వలోకుల మార్గంలో వెళ్ళిపోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయంలో నాకు చెప్పిన మంచి మాటలన్నిటిలో ఒక్క మాట కూడా నేను తప్పిపోకుండా ప్రతి దానిని చేశాను. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతా కూడా మీరు పొందుకున్నారు. ఒకవేళ మీరు మాట వినకపోతే మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నాశనం చేసే వరకు మీ మీద కీడును రప్పిస్తారు. కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరిస్తే యెహోవా కోపం మీ మీద ఖచ్చితంగా రగులుకుంటుంది. కనుక ఆయన మీకు ఇచ్చి ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు వెంటనే నాశనం అయిపోతారు. ఆ తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులను అందరినీ వారి నాయకులను అధిపతులను షెకెముకు రమ్మని చెప్తారు. వారందరూ వస్తారు. అప్పుడు వారందరినీ చూసి మనము ఐగుప్తులో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తన సేవకుడైన మోషేని పంపి అనేక అద్భుత కార్యాలను సూచక క్రియలను చేసి అరణ్యంలో గొప్ప కార్యాలు చేసి ఈ రోజు ఈ దేశంలో మనలను చేర్చారు. మీరు నాటని ద్రాక్ష పండ్లను ఒలీవ పండ్లను మీరు తింటున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే ఆయనని నిష్కపటంగాను సత్యంగాను సేవించాలి. మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తీసివేసి యెహోవానే సేవించాలి. మీరెవరిని సేవించాలని కోరుకున్నా నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తాము అని చెప్తారు. ఆ మాట విన్న ప్రజలు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను గనక మేము సేవిస్తే మేము శాపగ్రస్తులం అయిపోతాం. యెహోవాయే ఈ దేశంలో నివసించినటువంటి అమోరీయులు ఇంకా మొదలైన ప్రజలందరూ మన ఎదుట ఉండకుండా నాశనం చేశారు. యెహోవానే సేవిస్తాం, ఆయనే మా దేవుడని సమాధానం చెప్తారు. ఇప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవిస్తామని ఆయనను కోరుకున్నందుకు మీ విషయంలో మీరే సాక్షులై ఉంటారు అని అనగానే వారు అవును మేము సాక్షులమని బిగ్గరగా చెప్తారు. అందుకతడు అలా అయితే మీ మధ్యనున్న అన్య దేవతలను తీసివేసి ఇశ్రాయేలు దేవుడని యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పుకోండి అని ఆజ్ఞాపిస్తారు. ఈ విధంగా యెహోషువ ఆ రోజున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యాలను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టి జనులందరినీ చూసి ఆలోచించండి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడింది కనుక అది మన మీద సాక్షిగా ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా చెప్పిన తర్వాత యెహోషువ ప్రజలను తన స్వాస్థ్యములకు పంపేస్తారు. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై చనిపోతారు. అతని స్వాస్థ్యపు సరిహద్దుల్లో ఉన్న తిమ్నత్ సెరహులో అతని పాతి పెడతారు. అది ఎఫ్రాయిము మన్యంలో గాయాషు కొండకు ఉత్తర దిక్కులో ఉంది. తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో పాతి పెడతారు. ఈ విధంగా దేవుని ఆత్మను పొందుకున్న యెహోషువ దేవుడు తనతో చెప్పిన ప్రతి పని ముగించి మంచి సాక్ష్యం విడిచి వెళ్ళారు.